take much of your time, all the dignitaries. ఈ ఇంపాక్ట్ 2014 ప్రోగ్రామ్ని అక్టోబర్ 24 మార్నింగ్ ఇక్కడ భక్తరామదాస్ కళాక్షేత్రంలో స్టార్ట్ చేసామన్నా. దీనికి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశము, గత 10-12 ఏళ్ళుగా గంప నాగేశ్వరరావు గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, శిక్షకులు ఎంతోమంది జీవితాలని తమ అమూల్యమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్తో మార్చేసి ఎంతోమంది యువతి యువకుల జీవితాల్లో వెలుగు నింపిన గంప నాగేశ్వరరావు గారి బ్రెయిన్ చైల్డ్ ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్. 96లో మహాప్రస్థానంగా హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం ఉవ్వెత్తున ఎగసి ఎంతోమంది విద్యార్థులకు, నిరుద్యోగ యువతి యువకులకు, నిరాశ నిస్పృహలకు లోనైన గృహిణులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఎంతో చక్కటి అవకాశాలని, లాభాలను చేకూర్చింది. అటువంటి ప్రోగ్రాము గత 14 ఏళ్లుగా హైదరాబాద్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది లాభం పొందారు. అటువంటి ప్రోగ్రామ్ని మనం ఖమ్మంలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఖమ్మంలో స్టార్ట్ చేసి ఖమ్మం యువతి యువకులకు, ఖమ్మంలో ఇంజనీరింగ్ చేస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కానివ్వండి, ఎంబీఏ చేస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కానివ్వండి, ఎంసీ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, సీఏ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఎవరైనా ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన స్కిల్స్ మనం ఇస్తే తప్పకుండా వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్లో నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్ళు లైఫ్లో అప్లై చేసి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఒక సదుద్దేశంతో, ఖమ్మంకి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, బాధ్యతని చేపట్టడం జరిగింది. మా నాన్నగారు కుప్రవర ఆంజనేయులు గారి సారథ్యంలో మై డ్యూటీ టు ద సొసైటీ అనే ఫౌండేషన్ని స్థాపించి నేను చైర్మన్గా వ్యవహరిస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మై డ్యూటీ టు ద సొసైటీ ఫౌండేషన్ మెంబర్స్గా ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి మై డ్యూటీ టు ద సొసైటీ ఫౌండేషన్ యొక్క తొలి కార్యక్రమంగా ఈ యొక్క ఇంపాక్ట్ 2014 చేపట్టి గత 3 రోజుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్. ఇక్కడ ఎంతోమంది స్పీకర్స్ వచ్చారు. మొన్న ఒక 7 స్పీకర్స్ వచ్చారు. నిన్న ఒక 7 స్పీకర్స్ వచ్చారు. ఇవాళ దాదాపు ఒక 4 స్పీకర్స్ అయ్యారు. వాలిడిక్టరీ స్పీచ్ గంప నాగేశ్వరరావుది వెరీ ఇమోషనల్ సెషన్ ఇప్పుడు ఉంది. దానికంటే ముందు మీరు ఈ అవకాశాన్ని తీసుకొని, ఎందుకంటే ఇక్కడ ఎంపీ గారి జీవితమే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. మనం ఈ 3 రోజులు ఏది మాట్లాడుకున్నామో ఆ 3 రోజులు మాట్లాడుకున్న కంప్లీట్ క్యాప్ష్యూల్, కంప్లీట్ హిస్టరీ, కంప్లీట్ ఇవాల్వ్మెంట్ అనేది ఎంపీ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సాధారణ విద్యాభ్యాసాన్ని కొనసాగించి మారుమూల గ్రామమైన నారాయణపురంలో జన్మించి కల్లూరు మండలంలో తన ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్లో డిగ్రీ చేసి అతి సామాన్యమైన వ్యాపారం కాంట్రాక్ట్స్ స్టార్ట్ చేసి చాలా నిజాయితీగా, ఎంతో తక్కువ స్థాయిలో, అత్యంత క్రమశిక్షణతో, ఫైనాన్షియల్ డిసిప్లిన్తో, ఎంతో కాంటాక్ట్స్ పెంచుకొని ఇవాళ ఈ స్థాయికి ఎదిగారంటే వారి జీవితమే ఒక రోల్ మోడల్. అన్డౌటెడ్లీ వీ కెన్ టేక్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారి లైఫ్ బయోగ్రఫీ యాజ్ ఎ రోల్ మోడల్ టు ఎవ్రీబడి. మనం ఈ 3 రోజులు ఎన్ని మాట్లాడుకున్నా కూడా వారు ఆల్రెడీ వాటిని సాధించి, ఛేదించి ఇవాళ మన ముందు అతి తక్కువ వయసులో అత్యంత ఉన్నత పదవిని, అంటే అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు పార్టీ పవర్లో లేదు, కానీ పార్టీ పవర్లో ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాళ్ళు డెఫినెట్గా, నో డౌట్. కానీ వారికి ఎంతో భవిష్యత్తు ఉంది. అటువంటి వ్యక్తిని, అటువంటి రాజకీయ నాయకుల్ని మేము మా కల్లూరు గ్రామస్తులు చూడలేదు. మేము మా కల్లూరు మండల స్థానికులుగా చాలా గర్వపడుతున్నాం సార్. మీ యొక్క ఉన్నతిని చూసి మిమ్మల్ని అందరూ మేము కూడా రోల్ మోడల్గా తీసుకోదలుచుకున్నాం. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా యువతి యువకులకు ఇచ్చి మీ యొక్క లైఫ్లో ఉన్న మీ ఎక్స్పీరియన్సెస్ని ఒక 10 నిమిషాలు షేర్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయవలసిందిగా కోరుచు, నౌ ఐ హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు ది రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్. లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్. థ్యాంక్ యూ అన్న. ముందుగా సభాధ్యక్షులు, మిత్రులు, ఇప్పుడు మై డ్యూటీ చైర్మన్ కంటే ముందు నాకు చిన్నతనం నుంచి తెలుసు అంజయ్ గారు కానీ, వారి కొడుకు ఇప్పుడు దీని చైర్మన్ శ్రీనివాసరావు గారు కానీ నాకంటే వయసులో చాలా చిన్నవారు. శ్రీనివాసరెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకోవాలని తను చెబుతున్నది ఒక పక్క ఉంచితే, అంజయ్ గారు పెద్దలో మా చిన్నతనం నుంచి మా పక్క గ్రామంలోనే ఉండేవారు. చాలా చిన్న స్థాయి నుంచి
ఒక క్రమశిక్షణతో తను ఎదిగి తన కుటుంబాన్ని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు కల్లూరులోనే కాదు ఖమ్మం జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పక తప్పదు. వారికి సభ అధ్యక్షులకి, నా సొంత గ్రామమైన ఎక్కువ మంది వేదిక మీద కల్లూరు గ్రామం వారే ఉన్నారు, కల్లూరు గ్రామం వారికి, కల్లూరు గ్రామం కాకపోయినా జిల్లాలో ఉన్న ముఖ్య ప్రముఖులందరకు, అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భావి భారత విద్యార్థిమణులకు, అదే రకంగా పేరెంట్స్కి, పాత్రికేయ మిత్రులకు, ప్రత్యేకంగా ఇంపాక్ట్ ఏర్పాటు చేసిన గంపా నాగేశ్వరరావు గారికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. శ్రీనివాసరావు గారు నాకు ఫోన్ చేసి, అన్నా సీనన్న మీరు రావాలి, మంచి ప్రోగ్రాం జరుగుతుంది పెద్ద ఎత్తున అంటే, ఏదో ఒక 400-500 మంది ఉంటారేమోలే అనుకున్నాను. ఇక్కడికి చూసిన తర్వాత రియల్లీ ఐ వండర్ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, 1-2 విషయాలు, నేను పెద్ద స్పీకర్ని కాదు గంపా నాగేశ్వరరావు గారు లాగా, 1-2 విషయాలు అయితే నేను స్పష్టంగా చెప్తాను. ఏ మనిషి అయినా పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది లేదు అనేది అండర్లైన్ చేసుకోవాలి. రెండవది టైం ఫ్యాక్టరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనీ సంపాదించిన తర్వాత మనీని ఎట్లా యూటిలైజేషన్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్ అయితే, ఇవాళ ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. టైం సెన్స్ని ఎట్లా యూటిలైజేషన్ చేసుకోవాలి అనేది ప్రధానమైంది. ఈ టైంని ప్రాపర్గా మనం యూటిలైజేషన్ చేసుకొని ఉంటే తప్పకుండా దానికి తగ్గట్లు పట్టుదల, కార్యదీక్ష కావాలి అనే ఒక తపన ఉంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు. దానికి చాలామంది మహానుభావుల్ని ఉదాహరణకి అక్కడే పెట్టారు. స్వామి వివేకానంద గారు కానీ, అబ్దుల్ కలాం గారు లాంటి పెద్దల లాంటి అనేక మందిని ఈ దేశంలో మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. వారి జీవితాలను ఉదాహరణగా తీసుకొని తప్పకుండా మనం ఏదో చదువుకున్నాం, డాక్టర్లు చేశాం, ఇంజనీర్లు చేశాం, ఎంబీఏ చేశాం, ఎంసీఏ చేశాం, అయ్యో నాకు ఉద్యోగం ప్రభుత్వం కల్పించలేకపోయింది, నాకు ఒక రాజకీయ నాయకుడు ఉద్యోగం ఇప్పించలేకపోయాడు అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. పట్టుదల, కృషి, కసి ఉంటే మన సొంతంగానే ఒక ఉపాధి కల్పించుకొని మనతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించుకోవడానికి ఈ రోజుల్లో దేశంలో అనేకమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా తూచా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. సాధించలేదంటూ ఏమీ లేదని మీకు తెలియజేస్తున్నాను. యువత ఈనాడు తప్పుడు మార్గానికి తొందరగా ఆకర్షితులు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పేరెంట్స్ మన మీద అనేక ఆశలు, కలలు పెట్టుకొని కాలేజీలకు కానీ, ఇన్స్టిట్యూషన్లకు కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ, ఇతర దేశాలకు కానీ పంపిస్తున్నారు. ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కూతురు ఏం చేస్తుంది అని పేరెంట్స్ ఎక్కడున్నా ప్రతి నిమిషం మననే తప్పిస్తారు. వారి తపనల్లా ఒకటే, మనం మంచిగుండాలి. తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి, పుట్టిన జిల్లాకి, పుట్టిన రాష్ట్ర దేశాలకి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఏ కార్యక్రమం చేసినా మచ్చలేని కార్యక్రమాలు చేస్తూ మనకంటూ ఒక గుర్తింపు సొసైటీలో తెచ్చుకునే విధంగా నడుచుకుంటే ప్రతి విద్యార్థి కానీ, చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, చదువే కాదు చదువుకోని వాళ్ళు కూడా సాధించలేదంటూ లేదు. మీకొక్కటే కోరుకుంటున్నాను, మీ పేరెంట్స్కి అదే రకంగా మన రాష్ట్రానికి, మన గ్రామానికి, మన దేశానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి మరొక్కసారి పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వండర్ఫుల్ మెసేజ్ మీరు ఈరోజు యువతకి ఇచ్చారు. తప్పకుండా మీ యొక్క సందేశాన్ని వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తారు. నా ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఉండి మీరు మాకు ఇంత సమయాన్ని వెచ్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని సన్మానించవలసిందిగా లక్ష గ్రూప్ చైర్మన్ తిరుమల గారిని, మై డ్యూటీ ఫౌండేషన్ ఫౌండర్ గొప్పరావు రాంజనేయులు గారిని అందరినీ
కల్లూరు ప్రముఖులు అందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. చంద్రరావు గారు, వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణార్జున గారు, సోమయ్య గారు, రమేష్ రెడ్డి గారు, ప్లీజ్. ఎస్, క్లాప్స్. చాలా దూరంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. Once again, thank you very much. Let's give a standing ovation to our Honorable Parliament, Member of Parliament, Sri Srinivas Reddy garu. Give a round of applause by standing ovation. Thank you very much. మరొకసారి మిమ్మల్ని ఏదో విధమైన సామాజిక సేవ